రోజు మన టిఫిన్ ఏంటంటే మినప వడలండి. చక్కగా చూస్తున్నారా, నీట్గా. దాని కాంబినేషన్ ఏంటంటే టమాటా, పచ్చిమిర్చి, పచ్చిముక్కల పచ్చడి. చాలా బాగుంటుందండి, ఇలా ట్రై చేయండి ఒకసారి. ఈరోజు మీ ఇంట్లో ఏం చేశారు టిఫిన్? మేమైతే ఇది చేసుకుంటున్నామండి సింపుల్గా. ఈరోజు మన ఇంట్లో పూజ అయితే ఇలా అయిపోయింది. చక్కగా బాగుంది కదా. గం గణపతాయ నమః. జై శ్రీమన్నారాయణ. ఇలా ఉంది మన బాల్కనీ ఇదంతా. చక్కగా వేడి వేడి గారెలు రెడీ అవుతూ ఉన్నాయి చూడండి. చక్కగా గోల్డెన్ కలర్లో వేయించుకొని ఇలా సర్వ్ చేసుకుంటే ఉంటుంది. తింటుంటే సూపర్ అండి. ఎలా ఉందో చక్కగా బాగుంది కదా. చక్కగా వేడి వేడి గారె. లోపల కూడా బాగా కాలిపోయి ఉంటుంది అనమాట. పప్పులుగా ఉంటుంది. అంటే కొన్ని మినపప్పు అయితే నేను పిండి రుబ్బిన తర్వాత కలిపేస్తాను. అది నా చిన్న చిట్కా అనమాట. చాలా బాగుంటుంది. ఇలా అయితే మేము చేస్తూ ఉంటామండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. రెండు తిన్నా కూడా ఇంకోటి తినాలనిపిస్తుంది. అలాగే ఈ వేగేలోపు మీకు ఒక చిన్న చిట్కా చెప్తాను, ఎండాకాలం సంబంధించింది. ఇదిగోండి, సగ్గుబియ్యం ఉంటాయి కదా, అవి చక్కగా ఇలా నానబెట్టి కాసేపు 10 నిమిషాలు, తర్వాత పొయ్యి మీద వేసి బాగా జావలాగా వచ్చిందాక కాసేయండి. తర్వాత పాలు పోయొద్దు, బెల్లం వేసేసి అయితే జావ తాగేసేయండి. ఎండాకాలం చాలా చలవ చేస్తుంది వెంటనే. మేమైతే రోజు ఇలా రెడీ చేసుకుంటాము. వంట చేసేటప్పుడే జావ కాసి పెట్టేసుకుంటాం అనమాట. రోజు తాగుతాం కాబట్టి ఎక్కువ తాగకపోయినా పర్లేదు. ఒక చిన్న టీ కప్ ఉంటుంది కదా, చిన్న టీ గ్లాసు, ఆ మాత్రం తాగినా సరిపోతుంది అనమాట. ఈ చిట్కా మాత్రం మీరు మర్చిపోకండి. ఎండాకాలం చాలా మంచి ఉపయోగపడే చిట్కా అనమాట ఇది. ఈ రోజు మన టిఫిన్ అయితే ఇదనమాట, రెడీ అయిపోతుంది. నేనండి మీ జయలక్ష్మి. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? థ్యాంక్ యూ అందరికీ.